హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం మార్నింగ్ డే 1 సబ్జెక్ట్ సంబంధించి డిస్కస్ చేసినాం, అంటే వీడియో పెట్టినా. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ డైనామిక్ టాపిక్ సంబంధించి పెడుతున్నా. సో దీంట్లో ఏంటంటే ఈరోజు మాత్రమే ఫీ చేస్తుంది అందరు యూట్యూబ్ వాళ్ళకి. ఆల్రెడీ 308 పీపుల్స్ ఏమో జాయిన్ అయ్యారు ఇప్పటి వరకు. సో ఇంకెవరైనా జాయిన్ కావాలంటే ఈ రోజు వరకు మాత్రమే లాస్ట్, రేపు నుండి జాయినింగ్స్ అనేవి ఉండవు ఎట్టి పరిస్థితుల్లో. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కాండి. చాలామంది మంచి మంచి రివ్యూస్ ఇచ్చారు. ఒక్కసారి రివ్యూస్ చూద్దాం. చూడండి, రివ్యూస్ చూపిస్తూ ఉంటాం, మీరు చదువుకొని పాస్ చేసి. చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి ఒక్కొక్కరి దగ్గర నుంచి వెళ్ళి. చూడండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్ రివ్యూస్ వచ్చినాయి. సో నెంబర్ ఆఫ్ రివ్యూస్, చాలా రివ్యూస్ వచ్చినాయి నాకు ఈరోజు. నెంబర్ ఆఫ్ రివ్యూస్ వచ్చినాయి, కానీ పెట్టలేదు. చాలా అంటే చాలా రివ్యూస్ వెరీ గుడ్, ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పేసి చాలామంది పెడుతున్నారు. చూడండి ఇట్లా. సో ఇంకా ఉన్నాయి, తర్వాత చూద్దాం. సో నవ్వు మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ దీనికి సంబంధించి ఏంటిది, కరెంట్ అఫైర్స్ సంబంధించి చూద్దాం. సో మెయిన్గా కరెంట్ అఫైర్స్ 30 టాపిక్స్ ఉన్నాయి ఈరోజు చదవాల్సినవి. ఒకటి COP26 సమావేశం. ఈ COP26 అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఏర్పడింది, దీనికి సంబంధించి ఇండియాలో ఎప్పుడు COP సమావేశం జరిగింది, 23rd 8 ఎక్కడ జరిగింది, 29th ఎక్కడ జరుగుతుంది. సో ఈ COP యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిది, భారత్ ఎటువంటి ప్రతిపాదనని COP సబ్మిట్లో పెట్టాలని చూసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అంటే ఏంటో తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 5 స్టేట్స్కి అసెంబ్లీస్ జరిగిన డిసెంబర్ మంత్లో, వాటికి సంబంధించి డీటెయిల్ చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 360/70 గురించి 360 degrees చదువుకోవాలి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఖచ్చితంగా గ్రూప్ 1లో రాకపోయినా గ్రూప్ 2లో అయితే ఖచ్చితంగా క్వశ్చన్ ఇది చూసుకోవాలి. ఇంటర్నేషనల్ ఓషియన్ ఆర్గనైజేషన్ గురించి చూసుకోవాల్సి ఉంటుంది. డ్రోన్ దీదీ యోజన, ఇది చాలా ఇంపార్టెంట్ స్కీము, దీనికి సంబంధించి చూసుకోండి. నెక్స్ట్ PM గరీబ్ కళ్యాణ్ యోజన, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్కీమ్, దీనికి సంబంధించి చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి ఏర్పడింది. సో ఈ 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు చూసుకోండి. మెకానిలో మనం మీద చూసుకుందాం. నేషనల్ పాలసీ అండ్ ఫార్మసీ మీద ఒక నేషనల్ పాలసీ అనేది ఏర్పడింది. సో దానికి సంబంధించి చూసుకోండి. కేశవానంద భారతి కేసు చూసుకోండి. ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ చూసుకోండి. యునైటెడ్ నేషన్ లిబరేషన్ అనేది అస్సాంలో ఉంటుంది ఒక సంస్థ, దాని గురించి చూసుకోండి. యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ సంబంధించి చూసుకోండి. గర్భాన్విత్యం వచ్చింది కాబట్టి మనకి ఇది పాయింట్. నెక్స్ట్ ఎమర్జెన్సీ వివిధ సంస్థలు, అంటే మనకి ఇక్కడ తప్పు, వివిధ సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి అంచనాలు ఇచ్చినాయి, అది చూసుకోండి. లిథియం గురించి 360 degreesలో చూసుకోండి. INS సందాయక్ అదే తుర్గిమి చూసుకోండి. నేరేడు పండుని జన్యుక్రమం ఫస్ట్ టైం చేసేలు, దానికి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సికిల్ సెల్ ఎనీమియా గురించి చూసుకోవాల్సి ఉంటుంది. BBC నూతన చైర్మన్గా ఇండియన్ పర్సన్ ఎన్నికైన దానికి సంబంధించి. తేజాస్ ఎయిర్క్రాఫ్ట్ గురించి చూసుకోవాల్సి ఉంటుంది. ఫాతిమా బీబీ మన ఫస్ట్ హైకోర్టులో ఉన్న సుప్రీంకోర్టు ఉన్న పర్సన్ మరణించి, దీని గురించి చూసుకోవాలి. బుకర్ ప్రైజ్ గురించి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్పోల్ సమావేశం 91st చూసుకోవాలి, 90 కూడా చూసుకోవాలి, ఇండియాలో జరిగింది కాబట్టి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మీటింగ్ ఢిల్లీలో జరిగింది, దీని గురించి చూసుకోవాలి. APEC మీటింగ్, ఆసియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సంబంధించిన మీటింగ్ చూసుకోవాలి. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సెకండ్ మీటింగ్ జరిగింది, ఇండియా అధ్యక్షత, అది చూసుకోవాలి. మిచాంగ్ తుఫాను ఏ రాష్ట్రాల మీద ప్రభావం పడ్డదని చూసుకోవాలి. ఇంటర్నేషనల్ చైల్డ్ డే సంబంధించి చూసుకోవాలి. విజయ్ దివాస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డే గురించి చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మానవ హక్కుల గురించి చూసుకోవాలి. కిసాన్ దివాస్ చరణ్ సింగ్, ఇది ఇంపార్టెంట్, ఈయనకు మొన్ననే భారతరత్న చూసుకోవాలి. గుడ్ గవర్నెన్స్ డే గురించి చూసుకోవాలి. ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి చూసుకోవాలి. నెక్స్ట్ స్కీమ్స్, సాయిల్ హెల్త్ స్కీమ్, PM ఫసల్ బీమా స్కీమ్, PM మత్స్య సంపద, ఈ 3 స్కీమ్స్ ప్లస్ తెలంగాణలో అయితే మహాలక్ష్మి స్కీమ్ చూసుకోవాలి. ఇది కరెంట్ ఇష్యూస్ సంబంధించి మీరు చూసుకోవాల్సిన టాపిక్స్. టుమారో 6 PM ఈ సబ్జెక్ట్ PDF ప్లస్ CA PDF వచ్చేసి రేపు వస్తాయి. ఈరోజు ఎందుకంటే మార్నింగ్ ఇచ్చినాను, బట్ టుమారో వచ్చేసి 6 PM వస్తాయి. రేపు 6 PM వరకు ఇది మంచిగా పర్ఫెక్ట్ అయి ఉండండి.